నమస్తే, నేను ప్రియా. మై టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపం ఓనూరులో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ 63 లక్షలతో చేపట్టబోయే పనులకు మంత్రి శంకుస్థాపన. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలను ప్రారంభించిన ఎంపీ ఉదయ శ్రీనివాస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని శ్రేణులకు పిలుపు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి అని నిర్ణయించిన నేపథ్యంలో పవన్ పాడేరు నియోజకవర్గాన్ని ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ఓనూరు జంక్షన్ లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ అక్కడి నుండి కాలినడకన తన పర్యటన కొనసాగించారు. ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఓనూరు జంక్షన్ నుండి నందిగరువు వరకు సుమారు 2.4 కిలోమీటర్ల మేర నిర్మించిన కొత్త రహదారిపై నడుస్తూ మార్గ మధ్యంలో గిరిజనులతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా నిర్మించిన రోడ్లను పవన్ ప్రారంభించారు. పర్యటన ముగింపులో నందిగురువు గ్రామంలో గిరిజనులతో ప్రత్యేకంగా మాటమంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి యోగక్షేమాలు విచారించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా గిరిజనుల మధ్య పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని 6వ వార్డులో 63 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులు శంకుస్థాపనకు మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు లాంటి సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది అని అన్నారు. 6వ వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తున్న స్థానిక కౌన్సిలర్లు, ఏఎంసీ వైస్ చైర్పర్సన్ పువ్వుల రతీదేవి సేవలను మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జనసేన నాయకులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రంగా రమేష్, కమిషనర్ కృష్ణవేణి, ఏఎంసీ వైస్ చైర్మన్ పువ్వుల రతీదేవి పాల్గొన్నారు. రమారమి 100 కోట్లు పైబడి నిధుల్ని వివిధ పద్ధతుల కింద తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో రోడ్ల విషయంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏనాడు కూడా రోడ్ల విషయంలో దృష్టి పెట్టలేదు.
ఎక్కడికక్కడ గుంటలమయం అయిపోయినటువంటి రోడ్లని మనం చూసాం. అటువంటి రోడ్లు వేయాలని, దాంతోపాటు మార్కెట్ ఏరియాని డెవలప్ చేయాలని, దాంతోపాటు ఒక రైతు బజార్ని తీసుకురావాలని, ఇవన్నీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలుగా చేపట్టినప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు కానీ, వీరందరూ ఇచ్చినటువంటి సహకారం వల్ల రుణాల నుంచి కానీ, ఇతరత్ర మున్సిపల్ నిధుల నుంచి కానీ, జనరల్ ఫండ్స్ నుంచి కానీ, వీటన్నిటిని తీసుకొచ్చి ఎస్సీ కాంపోనెంట్ నుంచి కానీ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పట్టణం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఒక్క 6వ వార్డులో రతీదేవి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 6వ వార్డులో రమారమి 62,71,000 తోటి 6 వర్కుల్ని పూర్తి చేయడం అనేటువంటిది దానికి ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి 13, 16 వార్డుల్లో 12,95,000 తోటి, అదేవిధంగా 23వ వార్డులో 14,75,000 తోటి, ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలోనే ఈ 2-3 నెలల కాలంలోనే 90 లక్షల రూపాయల రోడ్ల నిర్మాణానికి నిధుల్ని మేము ఇచ్చి దాంతో పూర్తి చేయించుకునే వాళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. ప్రారంభించడం మాత్రమే కాకుండా, శంకుస్థాపన మాత్రమే కాకుండా వాటిని ప్రారంభించుకోవడం కూడా మా చేతుల మీదుగా జరగడం అనేటువంటిది ఆనందంగా భావిస్తూ, ఎవరైతే కౌన్సిలర్స్ ఇంత కష్టపడి ఇంతకాలం పనిచేస్తా ఉన్నారో వారందరూ రేపు 17వ తారీఖున వారందరూ కూడా వారి పదవీకాలం పూర్తవుతుంది. అయినప్పటికీ వారు ప్రజా జీవితంలో ఉంటారు. పూర్తిగా సమస్యలు పరిష్కరించడానికి ముందుకు వస్తారు. ఎక్కడ ఏ సమస్య ఉంటే ఆ సమస్యని పట్టణ అధ్యక్షుడికి కానీ నాకు కానీ తెలియజేసినట్లయితే మేము తప్పనిసరిగా వాటిని పరిష్కరించడానికి నిరంతరం. కుల మతాలకు అతీతంగా ఏర్పాటైన పార్టీ జనసేన పార్టీ అని సిద్ధాంతాలే బలంగా కొనిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు అని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని వాడవాడల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఎగురవేసి జై జనసేన అంటూ నినాదాలు చేశారు. పట్టణంలోని ఉప్పడ సెంటర్ వద్ద పట్టణ పార్టీ అధ్యక్షురాలు చిక్కాల వరలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ ఉదయ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఫైన్ మ్యాన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ కుమార్ హాజరయ్యారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా సంబరాలు చేసుకునే కార్యక్రమం ఈ రోజున, అందులో భాగంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షులుగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉండటం పిఠాపురం ప్రజల యొక్క అదృష్టం. ఆ రకంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకుంటూ సంబరాలు చేసుకునే పరిస్థితిని పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లే, కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా ఏదైనా సరే ఎదురొడ్డి ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ తోటి మొన్న ఎలక్షన్ లో ప్రజలు తీర్పిచ్చిన దానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ రకంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకి సంక్షేమము, అభివృద్ధి, సమృద్ధిగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ పంచాయతీరాజ్ శాఖకి వండి తెచ్చే విధంగా మరింత ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున జనసేన పార్టీ తరఫున మేమందరూ కూడా పండగ చేసుకునే విధంగా ఉప్పాడ సెంటర్ లో గౌరవ ఎంపీ గారు ఉదయ శ్రీనివాస్ గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు గారు అందరి సమక్షంలో, అలాగే మండల నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ రోజున పిఠాపురాన్ని ఉప్పాడ సెంటర్ లో ఒక పండగ వాతావరణంలో చేసుకోవడానికి మేమందరం కూడా తరలి వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిరుపేదం అవపోతా ఉంది. పిఠాపురం నియోజకవర్గ శాసన సభ్యులుగా ఎవరు? పిఠాపురం నియోజకవర్గ శాసన సభ్యులుగా ఎవరు? పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఎవరు? మన పార్టీ ఒక కులం కోసమో, ఒక మతం కోసమో, ఒక ప్రాంతం కోసమో పెట్టిన పార్టీ అయితే అది అక్కడితో ఆగిపోతుంది. ఇది ఒక కులం కోసమో, మతం కోసమో, ప్రాంతం కోసమో పెట్టిన పార్టీ. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుంది అని సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి 72వ వార్డు కార్పొరేటర్ ఏజే స్టాలిన్ పేర్కొన్నారు. 72వ వార్డు పరిధిలోని కర్ణవాడిపాలెం కమ్యూనిటీ హాల్లో మహిళా సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళలు విద్యతో పాటు అన్ని రంగాల్లో ముందంజలో రాణించాలి అని, అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల మాట్లాడుతూ మహిళలు
నిత్యం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగాలి అని అన్నారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కె వనజాక్షి, శ్రీలక్ష్మి, కొప్పిశెట్టి విశ్వశాంతి, కర్ణం రెడ్డి, జ్యోతి, లక్ష్మి, కసిరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 1వ తేదీ నుంచి నెలంతా కూడా అన్ని చోట్ల వాడవాడలా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం తాలూకా ప్రాముఖ్యత ఏంటి? శతాబ్ది కాలం పైనే కుట్టు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళా కార్మికులు డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లో సోషలిస్టు మహిళా నాయకురాలైనటువంటి క్లారా జెట్కిన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. వాళ్ళకి వేతనాల పెంపు కోసం, సమాన పనికి సమాన వేతనం కోసం, 8 గంటల పనిదినం కోసం, ఓటు హక్కు కోసం, ప్రసూతి సెలవుల కోసం, అసమానత లేని జీవితం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే ఒక దీర్ఘకాలిక పోరాటం చేసిన తర్వాత ఐక్యరాజ్య సమితి 1975లో గుర్తించి ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మార్చి 8 శ్రామిక మహిళల హక్కుల పోరాట దినంగా ఇది వాడవాడలా శ్రామిక మహిళలందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఏదో ప్రభుత్వాలు అనేక నినాదాలు తీసుకొచ్చారు. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమ్మెకి అడుగుతున్నాం. బేటీ బచావో, బేటీ పడావో, ఆడపిల్లకి రక్షణ లేదు, ఆడబిడ్డలు చదివించాలంటే ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గానీ ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు న్యాయం కూడా సక్రమంగా అందడం లేదు. చూసుకున్నాం మనం, ఏదైనా ఘటన జరిగినప్పుడు ముద్దాయికి తగినటువంటి శిక్ష పడటం లేదు. చట్టాలు పోరాడు చేసుకున్నటువంటి సాధించిన చట్టాలన్నీ కూడా డబ్బున్న వారి చేతుల్లో చుట్టాలుగా మారిపోతున్నాయి. ఆయిషా మీద హత్య కేసు చూసుకున్నట్లయితే ఏళ్ల తరబడి నడిచింది. మొన్న ప్రత్యూష సినిమా యాక్టర్స్ ప్రత్యూష కూడా చూసినట్లయితే కొన్ని ఏళ్ల తరబడి నిలబడుతున్నాయి. కాబట్టి మహిళా సంఘాలన్నీ కూడా ఏదైతే పోరాడి సాధించుకో ఆ రోజు మహిళా హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కోసం మరియు న్యాయం కోసం కూడా మహిళా సంఘాలన్నీ కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పి సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. పాలెం అదే విధంగా సుందరి కాలనీకి కలిపి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కనుక సమాజంలో మహిళలు అనేటువంటి వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం దేవాన్ చెరువు జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు మరియు ఇతర సామాగ్రిని డాక్టర్ కండవల్లి లక్ష్మి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది అని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. విద్యార్థులు బాగా చదివి 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి అని ఆకాంక్షించారు. ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ వినియోగం విద్యార్థుల చదువుకి అడ్డంకిగా మారుతోంది అని, దానిని తగ్గించి చదువుపై దృష్టి పెట్టాలి అని సూచించారు. రానున్న 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆమె ఆల్ ద బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పరీక్ష సామాగ్రిని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాస్ విద్యార్థులకు అందచేయడం జరిగింది. ఈ సంవత్సరం మా నేషనల్ చైర్మన్ గారితో మా గ్రామానికి నేనే నా సొంత డబ్బులతో ఇస్తాను సార్, నా గ్రామంలో నేను 10th క్లాస్ వరకు చదివాను, నేను స్కూల్లో ఇవ్వలేదండి, ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు చేయలేదు నేను అని చెప్పినప్పుడు వెంటనే సార్ స్పందించి సరే మేడం మీ ఇష్టం అనేసి నాకు ఈ సంవత్సరం నా ఈ పాతూరు హై స్కూల్కి అవకాశం కల్పించారు. మనం చదువుతో పాటు ధైర్యంగా ముందుకు సాగాలి. పిల్లలు 10th క్లాసు 6th నుంచే చాలా అసభ్యకరమైన ప్రవర్తనలు ప్రవర్తిస్తూ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తూ చదువుకోకుండా ఏదో ఉంటున్నాము, లవ్ చేసేసుకుంటున్నాం అని ఏదో చెడు ప్రయత్నాలకు వెళ్తున్నారు. దయచేసి అవి మారుకోండి. చీడ పురుగుల్లా తయారయ్యారు. అలాంటి సమాజం చూస్తూ ఊరుకోదు. మన తల్లిదండ్రులకి గౌరవం తేవాలి, ఉపాధ్యాయులకి కూడా గౌరవం తేవాలి. పలానా స్కూల్కి వెళ్తే పలానా హెచ్ఎం గారు చాలా స్ట్రిక్ట్, వారితో పాటు మేము పిల్లలు కూడా స్ట్రిక్ట్గా ఉండి చదువుకొని మంచి పేరు తేవాలనే నినాదం మీ అందరిలోనే ఉండాలని తెలియజేసుకుంటున్నాను. మీకు పెన్సిల్, ఎలైజరు, స్కేలు, బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను, అదొక సెట్టు, ఆల్ టికెట్ పెట్టుకోవడానికి ఒక కవరు మీకు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఇది చదివికి వినియోగించుకొని. సామాజిక సేవల్లో భాగంగా గాజువాకలోని ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మత పెద్ద ఆల్జాన్ హబీబీ పాల్గొని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. అనంతరం పేద ముస్లింలకు తోఫా అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గత 2 ఏళ్ల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కుల మతాలకు అతీతంగా సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాము అని తెలిపారు. ప్రతి నెల నిరాదరణకు గురైన పేదలకు పింఛన్ల పంపిణీ, రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు,
పేద విద్యార్థులకు చేయూత లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అని నిర్ణయించినట్లు తెలిపారు. 66వ వార్డు కార్పొరేటర్ మొహమ్మద్ ఇమ్రాన్, కార్యదర్శి ఇక్బాల్, అజ్మద్ అలీ, షఫీ, ఫైజల్, రెహమాన్, అబ్దుల్ హమీద్ ఖాన్, ఎండి ఇక్బాల్, రబ్బానీ, కరీం, దిలావర్, సికిందర్, అలీ రాజా, లతీఫ్, తాజుద్దీన్, అబ్బాస్, బషీర్ తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా రోజుల నుంచి మా అల్మదీనా ప్రెసిడెంట్ మొహమ్మద్ షఫీ గారి కళ. ఆయన చాలా మందితో మాట్లాడడం జరిగింది దీన్ని స్టార్ట్ చేద్దామనేసి. కానీ అలా మాట్లాడుతూ కొన్ని రోజుల తర్వాత ఇమ్రాన్ గారు మేము వాళ్ళందరూ కూర్చున్నప్పుడు దానికోసం మాట్లాడుతూ ఇమ్రాన్ గారు ఏమన్నారంటే కొత్త స్టార్ట్ చేద్దాం, ఏమైతే అయింది స్టార్ట్ చేసిన ఇప్పుడు ప్రెసెంట్ 2 సంవత్సరాలు అడుగు పెట్టాం. ఈ 2 సంవత్సరాల్లో మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే ఫస్ట్ ఇయర్ మేము మదీనా మస్జిద్లో అందరికి ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అదే సంవత్సరం రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది 50 మందికి. దాని తర్వాత ఈ సంవత్సరం మన ఈద్ మిలాదున్ నబీ రోజు అగనంపూడి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లోని వాళ్ళకి ఫ్రూట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాని తర్వాత అందరూ కూర్చొని కమిటీ మెంబర్స్ అందరూ కూడా డిసైడ్ చేశారు అల్మదీనా తరపు నుంచి పర్మనెంట్గా ఏదో స్కీమ్ ఉండాలి. దాన్ని ఏ విధంగా చేద్దామంటే కమిటీ మెంబర్స్ అందరూ నిర్ణయించినట్టు అల్మదీనా ఆసరా అనే పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేసాం. దాంట్లోని ఒక 5 ఫ్యామిలీస్ నిజంగా వాళ్ళు అంటే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడే బతికిన మనుషులకి మేము అందరిని షూట్ని చేసి 5 ఫ్యామిలీకి ఒక్క ఫ్యామిలీకి 1500 చొప్పున 5 మెంబర్స్కి 7500 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే కాలంలో ఇది కుల మతాత అతీతంగా కొన్ని మన చుట్టుపక్కల ఉన్న హిందూస్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, వాళ్ళు కూడా జాయిన్ చేస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ 5 గురువులు ఇస్తున్నాం. మాకు అల్లా తాలా మాకు తౌఫీక్ ఇవ్వాలా, దాంతో మేము జనాలను కూడా పెంచుతాం. అదేవిధంగా నెక్స్ట్ ఇది రంజాన్ మాసం, దీంట్లోని చాలామంది పేదవాళ్ళు చెప్పుకోలేని ఇబ్బందుల్లో ఉంటారు. మాకు అల్లా తాలా చెప్పినట్టు ఈ రంజాన్ నెలలో జకాత్, ఫిత్రా, సదకా చాలామంది తెస్తారు. మా గ్రూప్ మెంబర్స్లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే డొనేషన్ తప్ప మేము బయట నుంచి ఎక్కడ డొనేషన్ చేయట్లేదు. ఓన్లీ మా గ్రూప్లో ఎవరైతే మెంబర్షిప్గా జాయిన్ అవుతారో వాళ్ళు ఇచ్చే డొనేషన్ తోటే ఈ జకాత్ డబ్బులు కానీ, ఫిత్రా డబ్బులు కానీ, సదకా డబ్బులు కానీ తీసుకొని మేము ఈ సంవత్సరం 100 కిట్లు రంజాన్ తోఫాగా ఇవ్వడం జరుగుతుంది. అల్లా తాలాతో దువా చేస్తున్నాం. మాకు అల్లా తాలా ఇంకా తౌఫీక్ ఇవ్వాలా, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను మా ద్వారాగా అల్లా తాలా తీసుకోవాలని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. అదబర్సే ఈరోజు ఇక్కడ అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ 2వ సంవత్సరం అడుగుపెట్టిన కారణంగా ఈరోజు రంజాన్ తోఫా అల్మదీనా తరఫున ఒక 200 నుంచి 300 మందికి ఇవ్వటం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా ఈరోజు మన మౌలానా నిజాన్ గారు, అంటే కార్పొరేట్ ఇమ్రాన్ గారు, మళ్ళీ ఫదులు గారు, మహబూబ్ గారు, ఇంకా ఇక్బాల్ గారు, ఇంకా కరీం. అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ మొట్టమొదటి చాలా ఇఫ్తార్ గ్రాండ్గా చేసాం. మదీనా మసీద్లో కనీసం ఒక 200-300 మందికి 500 దాకా ఇఫ్తార్ విందు తేవడం. నెక్స్ట్ మరి దాన్నే మళ్ళీ రంజాన్ తోఫా కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ 50 నుంచి 100 మందికి. మళ్ళీ మొన్న జరిగినటువంటి పెన్షన్ కార్యక్రమంలో చాలామంది పెన్షన్లు కూడా స్టార్ట్ చేస్తాం ప్రతి నెల. ఈరోజు చాలామంది ఆనందిస్తూ ఉన్నారు, మంచి కార్యక్రమం చేస్తున్నారు, మంచి టీం తయారైంది, ఇలాగ ముందుకెళ్ళండి, మేమంతా సక్సెస్ అవుతాం, మీ వల్ల మాకు బెనిఫిట్స్ ఉన్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరసరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిలాని, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులాలకు, మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించడం జరిగింది అని, కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి మనం అహర్నిశలు కష్టపడ్డాము అని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత నరసరావుపేట కార్యకర్తలకు న్యాయం జరగలేదన్నారు. మన బాధలు చెప్పడానికి 50 మంది జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యే అరవింద్ బాబు వద్దకు వెళ్తే తనకు పవన్ కళ్యాణ్ చెప్పాలి, చెప్తేనే న్యాయం చేస్తాను అని మనల్ని అవమానించారు అని, పార్టీ కోసం కష్టపడిన జనసేన కార్యకర్తలకి ఎమ్మెల్యే వల్ల ఏమీ న్యాయం చేయలేకపోయానని అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. గత 2014లో కులాలకి, మతాలకి అతీతంగా మరి పవన్ కళ్యాణ్ గారు కొద్దిమంది కార్యకర్తలతో మరి పార్టీ స్థాపించడం జరిగింది. కాలక్రమేణా మరి దినదిన అభివృద్ధి అయి ఈరోజు మరి సుమారు 15 లక్షల సభ్యత్వం గల కార్యకర్తలతో మరి పార్టీ పద్ధతిగా చేయడం జరిగింది. ఈరోజు మరి కూటమి ప్రభుత్వంలో మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి శాసించే స్థాయికి జనసేన పార్టీ ఎదిగింది. అలాగనే కేంద్ర స్థాయిలో కూడా మరి జనసేన పార్టీ శాసించే స్థాయిలో
రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం చూస్తాం. రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవటం జరిగిద్ది. మరి ఈ యొక్క రాబోయే స్థానిక సంస్థల్లో మరి ఇక్కడ లోకల్గా అన్ని మున్సిపాలిటీ వార్డులు కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, అన్నిట్లో నామినేషన్ వేయటం జరిగిద్ది. అధిష్టానం నిర్ణయం ప్రకారంగా ఎలా అయితే అలా జరిగిద్ది. వేయటం మటుకు ప్రతి వార్డు, ప్రతి పంచాయతీ సర్పంచ్కి, ప్రతి ఎంపీటీసీకి, ప్రతి జెడ్పీటీసీకి నామినేషన్ వేయటం తప్పనిసరిగా జరుగుద్ది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా 25 నుంచి 30 లక్షల సభ్యత్వం వచ్చే సంవత్సరానికి మరి 14వ వార్షికోత్సవం జరిగిద్దని నేను ఆశిస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం అంబేద్కర్ భవన్ లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సంబంధించి రైతులతో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సుమారు 23,000 మంది రైతులకు సంబంధించి సుమారు 13 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని మొదలు పెట్టడం, ఈ రోజు రైతులకు 2 పంటలు పండుతున్నాయంటే ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసిన కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభావ ఏదైతే 20,000 రైతులకు ఇస్తా ఉన్నాం, మరి అది 8,690 కోట్ల చిల్లరే డబ్బులు కేంద్ర ప్రభుత్వ నిధులను కలిపి ఈ రోజు టోటల్ గా రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ఈ రోజుతో రైతులు మొత్తం ఖాతాలో పడింది. మొత్తం 46,85,000 మంది రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మేనిఫెస్టోలో ఇచ్చిన కూటమి ప్రభుత్వం మాట ప్రకారం రైతన్నలకు అండగా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. అదేవిధంగా రైతు కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వెన్నెముగ్గా ఉంటారు. నాకు ఇచ్చిన మాట ప్రకారం పురుషోత్తపట్నాన్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదలుపెట్టి ఈ రోజు ఈ 2 సంవత్సరాలు కూడా 2 పంటలు రైతులకి పండే విధంగా చంద్రబాబు నాయుడు గారు పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు. అదే పురుషోత్తపట్నం వల్ల ఈ రోజు ఏలేరులో ప్రాజెక్టులో నీరు ఉంటుంది, 2 పంటలు పండుతున్నాయి, ప్రాజెక్టు కూడా నిండుకుండలా ఉంది. మరి ఇంతే కాకుండా ఎప్పుడు కూడా వరదలకు మునిగిపోయే మన పిఠాపురాన్ని ఆ రోజు కలెక్టర్ ఆఫీసులో మేము గట్టిగా పోరాడడం జరిగింది. పంటలు పడినప్పుడు నీరు పట్టుకెళ్తారు, వరద ఎందుకు పంచుకోరని చెప్పి ఆ విధంగా 60,000 ఎకరాలని వరద ముంపు కాకుండా రైతుల్ని మరి ఆదుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మరి చంద్రబాబు నాయకత్వంలో ఈ జిల్లాలో పురుషోత్తపట్నం, అలాగే పుష్కర ఎత్తిపోతల పథకం, అలాగే చాగలనాడు ఎత్తిపోతల పథకం, అలాగే ముసిరిమిల్లి ప్రాజెక్టు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినాయి తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి సంబంధించి ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, ఒక్క రూపాయి కానీ రైతుకి అండగా ఎప్పుడు లేరని నేను తెలియజేస్తా ఉన్నా. అందువల్ల ప్రజలు జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పారని చెప్పి తెలియజేస్తున్నా. రైతు పక్షపాతి చంద్రబాబు ఈవేళ అందరికీ కూడా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఇచ్చిన మాట ప్రకారం 20,000 రైతన్నలకు పడినందుకు పిఠాపురం నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానవతా విలువలతో మనిషి మహోన్నతుడిగా మారాలన్నదే రంజాన్ పవిత్ర మాస ఉపవాసాల ఉద్దేశమని, ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మెయిన్ రోడ్ జామియా మసీద్ నందు నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ మైనారిటీల రక్షణకు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మసీదులు, ఈద్గాలు, కబ్రస్థాన్ల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది అని, ముస్లింల అభివృద్ధికి ఎప్పుడూ ముందుంటుంది అని, మైనారిటీల అభివృద్ధి, విద్య, ఆర్థిక పురోగతికి ప్రత్యేక పథకాలు అమలు చేయనుంది అని, కుల మతాలకు అతీతంగా అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలి అని పిలుపునిచ్చారు. మానవతా విలువలతో మనిషి మహోన్నతుడిగా మారాలన్నదే ఉపవాసాల అసలు ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో జామియా మస్జిద్ ప్రెసిడెంట్ కె ఎజాజుద్దీన్, టీడీపీ మైనారిటీ నాయకులు ఎస్కే రహీం, సెకండ్ ఎండి ఖాన్, ఎంఏ తాజుద్దీన్, ఆశ్రీ అలీ, ఎండి అన్సార్ బేగ్, మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు.
పరిస్థితి. చాలా సంతోషంగా మనకి ప్రజలు కూడా ఈరోజు ప్రత్యేక చాలా మంది కూడా ప్రజలు చెప్పారు అన్ని విషయాల్లో. అధికారులు ఉన్నాయన్నా కూడా ఎప్పుడు కూడా ఉన్నవాళ్ళు మీ మనసుకే ఉన్నారు తప్ప ఎప్పుడు వేరే ఆలోచించినటువంటి సందర్భంగా మీ మనసుకే అధికారం ఉన్నప్పుడు మీరు చెప్పి పనిచేశాను, అధికారం లేనప్పుడు మీరు చెప్పి పనిచేశాను. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విశాఖ జిల్లా గాజువాక వ్యాప్తంగా పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. 68వ వార్డు ఇన్ఛార్జ్ మాకా శాలిని ఆధ్వర్యంలో గుడివాడ అప్పన్న కాలనీ రామాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం పార్టీ అధ్యక్షుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. పార్టీ పీఎస్సీ సభ్యుడు కోన తాతారావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ నాగలక్ష్మి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జన సైనికులు ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నారు అని, ఇది కేవలం జనసేన పార్టీకి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలి అని అనేక మంది జన సైనికులు కంటున్న కళ సాకారం కావాలి అని కోరారు. అనంతరం అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, సత్యారావు, లాయర్ కళావతి, జ్యోతిరెడ్డి, మురళీదేవి, రామలక్ష్మి, అనిత తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆర్సీసీ కార్యక్రమాలందరూ కూడా ఈరోజు 68 వరకు అధ్యక్షులైనటువంటి మాకా శాలిని గారు ఆహ్వానించడం, వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మేము సహకారంగా ఉండాలి, వాళ్ళందరితో పాటు మేము ఒక పూట భోజనం చేయాలి, వారికి సారీలు కానీ అటువంటి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్రదర్శన చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే ఏదేమైనప్పటికీ ఒక మహిళ కష్టపడుతూ ఎంతమందిని గ్యాదర్ చేసుకొని ఎంత ఎండ సమయంలో కూడా అందరూ వచ్చేంతలు కూడా ఓపికగా అందరినీ కూడా ఇక్కడికి రప్పించుకొని ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి. 68వ వార్డు జనసేన అడ్డాన్ని ఏదైతే ఆ విధంగా చెప్పారో అదే విధంగా రేపు రాబోయే రోజులు కూడా స్థానిక కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా జనసేన పార్టీ కోటలు గెలుచుకునే విధంగా మీరందరూ సహకరించాలని ఖచ్చితంగా అవకాశం రావాలని కూడా. వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపం ఓనూరులో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. 63 లక్షలతో చేపట్టబోయే పనులకు మంత్రి శంకుస్థాపన. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలను ప్రారంభించిన ఎంపీ ఉదయ శ్రీనివాస్. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని శ్రేణులకు పిలుపు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.